ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. హల్లెలూయా. ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు తిమోతికి రాస్తా ఉన్నటువంటి పత్రికలో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి పాపులను రక్షించుట కొరకు భూలోకానికి వచ్చి ఉన్నాడు అని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే నీవు అనుకుంటా ఉన్నావేమో, ఇక్కడ పాపి ఎవరు? హల్లెలూయా. అయితే దేవుని వాక్యం సెలవిచ్చినటువంటిది ఏది అంటే, ఈ లోకములో నీతిమంతుడు ఎవ్వరును కోరలేరు. హల్లెలూయా. అయితే ప్రతి ఒక్కరూ కూడా జన్మ పాపము ద్వారా, కంటి చూపు ద్వారా, మన నడవడిక ద్వారా, మన ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడిచ్చుచున్నటువంటి మహిమను కోల్పోతానే ఉన్నాం. హల్లెలూయా. అందుకోసముగా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పవిత్రుడైనటువంటి దేవుడు, పాపమెరగనటువంటి వాడు ఈ లోకానికి వచ్చి రక్షించాలి అనేసి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ వాక్యమును మనం కింద చూసుకుంటా ఉన్నట్లయితే వాక్యము నమ్మదగినది. హల్లెలూయా. పూర్ణ అంగీకారమునై ఉన్నది. హల్లెలూయా. వాక్యం ఎప్పటికీ కూడా సత్యమే చెప్తా ఉన్నది. పౌలు భక్తుడు అనేకమైనటువంటి హింసలు పుట్టించినటువంటి వాడు, క్రైస్తవులంటే అసహించుకునేటువంటి వాడు, ప్రార్థిస్తూ ఉంటే చంపేటువంటి వాడు, అనేకమైనటువంటి చర్యలు చేసినటువంటి పౌలు భక్తుడు ఇక్కడ అంటా ఉన్నటువంటి మాట, నేను ప్రధాన పాపిని. హల్లెలూయా. ఆ పాపి యొక్క మనసు ఎలాగైతే ఒప్పుకున్నాడో దేవుడు అంచెలంచెలుగా ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నామంటే అనేకమైనటువంటి పత్రికలు పౌలు భక్తుడు రాసి ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు అనుకుంటా ఉన్నావా నేను నీతిమంతుని అనేసి? ఈరోజు నువ్వు అనుకుంటా ఉన్నావా సత్యవంతుడు అనేసి? అయితే నీ జన్మ పాపము ద్వారా నేను పాపివై ఉంటా ఉన్నావు. హల్లెలూయా. ఆ పాపపు రక్తం కడగబడాలి అంటే యేసు యొక్క రక్తము చేత మాత్రమే. హల్లెలూయా. ఈరోజు దయ్యాలు ఎలాగొట్టగలుగుతాయి? హల్లెలూయా. డాక్టర్ ఎలా ఆపరేషన్ చేసుకోగలుగుతాడు? అందుకోసంగా నీకు, పాపి అయినటువంటి నీకు పరిశుద్ధుడు వచ్చి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. చీకటైనటువంటి దానికి వెలుగును దేవుడు క్రియేట్ చేసి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మి విశ్వసిస్తా ఉన్నావా? ఈరోజు నువ్వు పాపి అనేసి అంగీకరిస్తా ఉన్నావా? లేకపోతే నేను నీతిమంతుని, నేను సత్యవంతుని, నేనేం పాపము ఎరగను అనేసి అనుకుంటా ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు నీ కంటి చూపు ద్వారా ఎన్ని పాపములు చేస్తా ఉన్నావు, నీ ఆలోచన తలంపుల ద్వారా ఎన్ని పాపములు చేస్తా ఉన్నావు, నీ నడివడిక ద్వారా ఎంత పాపము చేస్తా ఉన్నావో ఒక్కసారి ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు వచ్చి ఉన్నారు అంటే పాపులను రక్షించుట కొరకు మాత్రమే. హల్లెలూయా. ఆయన యొక్క సువార్తను ప్రకటించుట కొరకు మాత్రమే. ఈరోజు మీరు పరిశుద్ధంగా జీవించండి. ఈ లోకంలో ఉన్నటువంటి పాపములను వదిలిపెట్టండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని విడిచిపెట్టి మీరు ఫలించండి, ఆశీర్వదించబడండి, అనేక మందికి మాదిరికరముగా ఉండండి అనేసి చెప్పడానికి మాత్రమే వచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. అయితే అదంతా కూడా దేవుని చిత్త ప్రకారంగా, తండ్రి చిత్త ప్రకారంగా జరిగి ఉన్నది. కానీ ఈరోజు నువ్వు పాపివి అనేసి ఒప్పుకుంటానే ఉన్నావా? హల్లెలూయా. అయితే నేనైతే కన్నా ఖచ్చితంగా పాపినే అండి. అనేకమైనటువంటి మాటల ద్వారా, అనేకమైనటువంటి చూపుల ద్వారా, అనేకమైనటువంటి కార్యముల ద్వారా ఎంతగా హింసించి ఉన్నామో ఆయనని. హల్లెలూయా. ఈరోజు నీకు కులం అడ్డం వస్తూ ఉందేమో, మతం అడ్డం వస్తూ ఉందేమో. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభు అయి ఉంటా ఉన్నాడు. ఆయన మాత్రమే మార్గము, ఆయన మాత్రమే సత్యము, ఆయన మాత్రమే జీవము అనేసి తెలియజేసినటువంటి వాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏది వెతుకుతా ఉన్నావు ఒక్కసారి ఆలోచించి, అయితే నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి ఆయన దగ్గరికి వస్తావా? నేను రక్షించేటువంటి దేవుడు అయి ఉంటా ఉన్నాడు. అయితే ఈ లోకంలో వచ్చిందే నీ కోసం అండి. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ యొక్క బంధకముల మధ్య ఉన్నా, ఎక్కడ నలిగిపోతా ఉన్నా, ఎక్కడ శ్రమ పడతా ఉన్నా, దేవుడు నిన్ను రక్షించుట కోసమే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అటువైనటువంటి కృపా కనికరము ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలు. మాట్లాడిన ప్రతి మాటనైనా తండ్రి, ప్రతి హృదయములలో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.